హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేసినట్టయితేనే ఆల్ అనే బటన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తేనే మీరు మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే మరొక శుభవార్త అయితే తీసుకొచ్చాడు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఏపీలో ఉన్న రైతన్నల కోసం అయితే కన్నా మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా మరొక శుభవార్త అయితే తీసుకొచ్చాడని చెప్పాను. కాబట్టి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా 3 పథకాలు అయితే ఒకేసారి అమలు చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా. ఫస్ట్ పథకం వచ్చేసి ఫస్ట్ విడత డబ్బులు అయితే కన్నా ఒకేసారి ఒక సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు అయితే కన్నా నేను మీ ఖాతాల్లోకి అయితే వేస్తాను, రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే అని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఈ నెల మీరు ఈ మార్చిలో అనేది అప్లై చేసుకుంటే ఏప్రిల్లో మాత్రానికి ఖచ్చితంగా అనేది ఒక ఫస్ట్ విడత డబ్బులే 13,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేస్తున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. అదేవిధంగా వచ్చేసి ఎవరైతే ఖరీఫ్ సీజన్లో పంటల నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు చూసుకున్నట్టయితే కన్నా మీరు ఏ పంటలు అయితే నష్టపోయినారో ఒక ఎకరాకు వచ్చేసి 10,000 రూపాయల లెక్కనైతే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా ఇదుకుని ఏప్రిల్ అనేది వేస్తాడనమాట మీ ఖాతాల్లోకి. ఈ 2 పథకాలు వచ్చేసి మీ ఖాతాల్లోకి అయితే కానీ ఏప్రిల్ అనేది ఖచ్చితంగా అనేది అమలు చేయబోతున్నాడు అన్నమాట మన ఏపీలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతన్నల కోసం అయితే కన్నా ఖచ్చితంగా అయితే కానీ ఈ డబ్బులు అయితే కానీ మీరు ఒకే ఫస్ట్ విడత డబ్బులే 13,000 రూపాయలు అయితే రైతులకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా అయిపోతున్నాడు అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టు అయితే కన్నా నెక్స్ట్ వచ్చేసి రెండో విడత ఏంటంటే రెండో పథకం ఏంటంటే ఎవరైతే ఖరీఫ్ సీజన్లో పంటల నష్టపరిహారం జరిగిన వాళ్ళకు చూసుకున్నట్టయితే కన్నా వరదలు వచ్చి పంటలు నష్టపోయింటారు కాబట్టి వాళ్ళకు ఈ డబ్బులు అయితే ఏప్రిల్ అనేది ఇవ్వబోతాడు. అన్నదాత సుఖీభవ డబ్బులతో పాటు ఈ ఖరీఫ్ సీజన్లో పంటల నష్టపరిహారం జరిగిన వాళ్ళకు ఈ డబ్బులు అనేది 2 పథకాలు ఒకేసారి అనేది మీ ఖాతాలకి అమలు చేయబోతున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చూసుకుంటే కన్నా పీఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా ఇప్పటి వరకు 19 విడతలు అయితే మన కేంద్రంలో ఉన్న మోడీ గారు అయితే కన్నా రైతుల ఖాతాల్లోకి 19 విడతలు అయితే కన్నా వేస్తాడనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఇప్పుడు 20వ విడత డబ్బులు కొని మళ్ళీ మీ ఖాతాల్లోకి రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా మళ్ళీ పీఎం కిసాన్ డబ్బులు అనేది వేయబోతున్నాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడు వేస్తాడు, ఎలా వేస్తాడు, దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటి మనం అనేది ఇప్పుడు తెలుసుకున్నాము. గతంలాగానే 19వ విడత 18వ విడత డబ్బులకి అయితే మీరు ఎలా అయితే అప్లై చేసుకున్నారో మీరు అలానే ఈకేవీసీ అనేది చేసుకుంటే ఖచ్చితంగా అనేది డబ్బులు అయితే వస్తాయన్నమాట. మీకు చూసుకున్నట్టయితే కన్నా మీ ఊర్లో మీ సేవ సెంటర్ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు ఈకేవీసీ అనేది చేసుకున్నట్టు అవుతేనే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా ఈసారి 20వ విడత డబ్బులు అయితే కన్నా పెంచి మరీ ఇస్తున్నాడు అనమాట. ఒకేసారి రైతులకు వచ్చేసి పీఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా 6,000 రూపాయలు అయితే అయిపోతున్నాడు అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా మీకైతే కన్నా 18వ విడత 17వ విడత 19వ విడత డబ్బులు అయితే ఎవరైతే ఇప్పుడు 19వ విడత డబ్బులు అయితే కన్నా ఆల్మోస్ట్ రైతులకైతే కన్నా పీఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా పడిపోయాయి అనమాట. పడినాయి ఇప్పుడు ఆగిపోయినట్టు చూసుకున్నట్టయితే కన్నా ఇంకా 20వ విడత డబ్బులు అయితే కన్నా అమలు చేస్తాడు కాబట్టి మన కేంద్రంలో ఉన్న మోడీ గారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఈ 18వ విడత 19వ విడత నెక్స్ట్ మొన్ననే కదా 19వ విడత డబ్బులు ఎవరైనా కానీ మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మిస్ అయిపోయి ఇంకా రావేమో మాకు పీఎం కిసాన్ డబ్బులు అనేది అని ఆలోచించిన మాత్రానికి ఎవరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. మళ్ళీ మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి రైతుల కోసమే అనేసి 20వ విడత డబ్బులు కొని 19వ విడత వరకే నేనైతే కానీ పీఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా రైతుల ఖాతాల్లోకి అయితే అమలు చేస్తానని చెప్పాడు మన కేంద్ర ప్రభుత్వంగా ఉన్న మోడీ గారు వచ్చేసి. మళ్ళీ ఏం చేశాడంటే రైతుల కోసము 20వ విడత డబ్బులు కొని అమలు చేస్తానని చెప్తున్నాడు. ఈ ఏప్రిల్లోనే
ఏప్రిల్లో 3 పథకాలు అయితే కన్నా రైతుల కోసం అయితే కన్నా అమలు చేయబోతున్నారన్నమాట. ఫస్ట్ పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బులు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రెండో విడత ఏంటంటే ఎవరైతే ఖరీఫ్ సీజన్లో పంటల నష్టపరిహారం జరిగిన వాళ్ళు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా 3 విడతలు రైతుల కోసం అయితే కన్నా 3 పథకాలు అయితే ఒకేసారి ఈ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాల్లోకి అయితే కన్నా జమ కావడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా వచ్చేసి మీరు మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, ఒక అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తారు. దాన్ని ఫిల్అప్ చేసుకొని మరి మీరు మీ ఊళ్ళో మీ సేవా సెంటర్ ఉన్నా సరే మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలా. మీ బ్యాంక్ అకౌంట్ ఎంపీసీ లింక్ అనేది లేకపోతే కన్నా మీరు బ్యాంక్కి వెళ్ళి మీ ఫోన్ నెంబరు బ్యాంక్కి యాడ్ చేసి ఎంపీసీ లింక్ అనేది చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎంపీసీ లింక్ అంటే అది ఇంకా మీ భూమి పాస్బుక్ జిరాక్స్ కానీ ఆధార్ కార్డు జిరాక్స్ పెడితే కన్నా ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు మాత్రానికి అవుతారన్నమాట. ఈ 3 దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకు మాత్రానికే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా పడుతుందన్నమాట. ఇది ఖచ్చితంగా అనేది మీరు ఈ మార్చి నెలలో అనేది అప్లై అనేది చేసుకోవటం జరుగుతుంది అనమాట. ఈ మార్చి నెలలోనే మీరు అప్లై చేసుకుంటేనే ఏప్రిల్ అయితే కనుక ఖచ్చితంగా అయితే మళ్ళీ 27 డబ్బులు అయితే కనుక పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల కోసం ఎంతో కాలం నుంచి మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఆ రైతుల కోసం అయితే కనుక ఈ డబ్బులు అయితే కనుక పిఎం కిసాన్ డబ్బులు అయితే కనుక కేంద్రంలో ఉన్న మోడీ గారు అయితే కనుక 27తో అమలు చేయబోతున్నారు. ఎవరు గతంలో లాగానే ఇంతకుముందు 19 విడత డబ్బులు అయితే పడాయి కాబట్టి అప్పుడు మీరు అప్లై చేసుకోకుండా ఉండొచ్చు అనమాట. అప్లై చేసుకున్నా కానీ మీకు ఈ డబ్బులు అనేది మీరు పొందలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనేది ఈ మార్చి నెలలో అనేది ఈకేవైసీ చేసుకోండి. ప్రతి ఒక్కరూ అనేది మిస్ కాకుండా ఈకేవైసీ చేసుకుంటే మీరు మిస్ అయిపోతే 18వ విడత 19వ విడత 17వ విడత మిస్ అయిపోతే కన్నా ఈ 27తో పాటు మీకైతే కన్నా ఒకేసారి 14,000 రూపాయలు అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాలోకి ఖచ్చితంగా అనేది డబ్బులు అయితే అమలు కాబోతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు షేర్ చేస్తారంటే కన్నా ఏదో కొద్దిగా అయినా కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా షేర్ అనే బటన్ వస్తుంది. దాన్ని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మీరు దీంట్లో ద్వారా అయితే కన్నా ఫేస్బుక్ ద్వారా అయితే కన్నా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే కన్నా మీకైతే కన్నా వాళ్ళకనేది ఈ వీడియో అనేది షేర్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఎవరైతే గవర్నమెంట్కి సిరిధాన్యాలు అనేది అమ్మారో, మీరు ఏ ధాన్యాలు అయితే అమ్మారో వాళ్ళు కొని ఈ డబ్బులు అనేది తొందరలోనే అనేది ఏప్రిల్లోనే అనేది వేస్తానని చెప్పాడు. ఇప్పుడైతే కన్నా అసెంబ్లీ సమావేశంలో అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా నిర్ణయం అయితే తీసుకొని ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తాడనమాట. ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తాడు కాబట్టి మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు, ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన వాళ్ళకి పిఎం కిసాన్ డబ్బులు 3 పథకాలు అయితే కన్నా ఒకేసారి అమలు అయిపోతాయి అన్నమాట. ఈ 3 పథకాలు అమలు చేసిన తర్వాత అయితే కన్నా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసింది ఎవరైతే పంటలు అయితే ఎవరైతే గవర్నమెంట్కి అయితే ధాన్యాలు అమ్మారో ఆ డబ్బులు కొని ఈ ఏప్రిల్లోనే అనేది రైతుల కోసం అయితే కన్నా వాళ్ళ ఖాతాల్లోకి అయితే కన్నా డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా మీరైతే కన్నా ఒకేసారి 4 పథకాలు అయితే కన్నా మీకైతే కన్నా మీకోసము ఒకేసారి అమలు కాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మీరు అనేది అన్నదాత సుఖీభవ డబ్బులకైతే కన్నా మీరైతే కన్నా అమలు చేసుకోవడం రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఎప్పుడో అప్లై చేస్తుండేది కాకుండా ఈ మార్చి నెలలో అనేది మళ్ళీ కొత్తగా అనేది అప్లై చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా అనేది మీరు మిస్ కాకుండా అనేది మీ బంధుమిత్రులకు ఉంటే కన్నా మీరు ఖచ్చితంగా అనేది అమలు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా బ్లాక్ కలర్ సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టయితే కన్నా మన ఛానల్లో అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది చేసుకున్నట్టు అవుతారనమాట. లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరింత కొంతమందికి వెళ్తుందనమాట. మరింత కొంతమందికి వెళ్ళి
ఏదో ఈ వీడియో ద్వారా ఎంతో కొంతగా మీకు వాళ్ళకనేది ఉపయోగపడుతుంది అనమాట. మీరు లైక్ చేయడం మర్చిపోద్దండి ప్లీజ్ అని లైక్ చేయండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే. మీరు లైక్ కదా చేస్తున్నది, మేము లైక్ చేస్తే ఇంకేమి అనుకుంటారు, మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కనుక. లైక్ సిమ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. దాని పని టచ్ చేస్తేనే మీరు లైక్ చేసినట్టు అవుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, మంచి వీడియోలు అనేది ఇంకా చాలా అనేది మీ ముందుకైతే నేను చాలా తీసుకొస్తాను అనమాట.